యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభాభివందనములు. దేవునికి అనంత మహిమ కలుగునుగాక. ఇంతవరకు మనకు తోడయుండి నడిపించున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనంత మహిమ కలుగునుగాక. ఇది నాన్న ప్రారంభించుకునక ముందు ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయోగ్య పాత్ర మంటిగటాన్నైనా నన్ను ప్రభా ఇంతవరకు ప్రభా ఈ భూమిపై సజీవ లెక్కలో ఉంచి తండ్రి నాయన నీ యొక్క నామాన్ని చాటించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఒట్టివారము వ్యర్థులము తండ్రి, ఎందుకు పనికిరానటువంటి మా యొక్క జీవితాల్లో ప్రభా నాయన నీవు చేయించు వచ్చిన నీ గొప్ప మేలులు మహోపకారములను బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన దేవా నీ యొక్క నామాన్ని ప్రభా హెచ్చించినట్లు ప్రభా నా నోటిని మీరు ముట్టుమని ప్రభా నీకు యోగ్యమైన మాటలు పలుకున్నట్లు కృప చూపించండి తండ్రి. నీ యొక్క సిలువ చాటును నన్ను మరుగు చేసుకున్నామని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. 598వ పాటను పాడుకుందాం. 598వ పాట నీలి గగనాన వెలిగే తారాల. గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం, మధురా స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడేదం. మధురా స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడుదం. పువ్వుల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించినట్లుగా, పువ్వుల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించినట్లుగా, పూనిక తోడా లోకమనేడి తోటలో పరిమళం నింపుము. పూనిక తోడా లోకమనేడి తోటలో పరిమళం నింపుము. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం, మధురా స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడుదం. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమా. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమా. నీదు జీవిత తేజంబు వెల్గన్ పాపాంధకారము పోవును. నీదు జీవిత తేజంబు వెల్గన్ పాపాంధకారము పోవును. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం, మధురా స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడుదం. దీపమున తైలమున్నంత కాలం దీపమునందున్న వత్తి మండుల్. దీపమున తైలమున్నంత కాలం దీపమునందున్న వత్తి మండుల్. ఈ పృథివీలో నా జీవించు కాలం వ్యాపింపజేయుము యేసు నామం. ఈ పృథివీలో నా జీవించు కాలం వ్యాపింపజేయుము యేసు నామం. నీలి గగనాన వెలిగే తారాల
లోకాన వెలుగుదం మధుర స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడేదం మధుర స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడుదం. ఈ పృథివిలో మనం ఉన్నంతకాలం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని మనము వ్యాపింపచేయవలసిన వారముగా ఉన్నాం. కనుక మన యొక్క జీవితాలను ప్రభు ఈ లోకంలో పొడిగించడానికి, మనకు దీర్ఘాయుష్నివ్వటానికి కారణం ఏంటి అంటే ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం పాటుపడవలసిన వారంగా ఉంటున్నాం. ఈ దిన వర్తమానం కొరకు యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. కాబట్టి ఎవరి ఆశ నిరర్ధకమవుతుందని చెప్తున్నారు? భక్తిహీనుల యొక్క ఆశ నిరర్ధకమగును. మరి సామెతల గ్రంథంలో చూసుకున్నట్టయితే నీతిమంతుల ఆశ ఎలా ఉంటుందని చెప్తున్నారంటే సామెతలు 10వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడినో అదే వాని మీదకు వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఇందాకైతే భక్తిహీను గురించి అయితే అతని ఆశ నిరర్థకం అవుతుందని చెప్పారు, కానీ నీతిమంతుల ఆశ అయితే నెరవేరుతుందని చెప్పారు. మన యొక్క దేవుడు, మనం సేవించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క ఆశను తీర్చే దేవుడిగా ఉన్నారు. అనేక పర్యాయములు నీ ఆశ భంగము కానేరదు అని, ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకున్నో ఆయన్ను పూర్ణ శాంతి కలవానిగా కాపాడనని మనం అనేక పర్యాయాలు వింటా వస్తున్నాం కదా. మన యొక్క ఆశను ఈ లోకంలో మన దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. మరి ఎటువంటి ఆశలను దేవుడు తీరుస్తాడు, వేటిని తీర్చడు అని మనం ఆలోచించినట్టయితే మనం ముఖ్యంగా ఒక ముగ్గురు జీవితాల గురించి పరిశీలన చేయొచ్చు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను. కాబట్టి ప్రభువారు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో కూడా ఏముంది? నీ పొరుగువారి దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. నీ పొరుగువాని ఇంటినే కానీ నీ పొరుగువానికి సంబంధించిన దేనిని కూడా నువ్వు ఆశించరాదు అని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్టయితే అటువంటి ఆశను దేవుడు తీర్చడు అని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అనమాట. ఈ యొక్క దినాన ముగ్గురు వ్యక్తులు మనం పరిశీలన చేసినట్టయితే వారి యొక్క జీవితాల్లో వారు ఎటువంటి ఆశను కలిగి ఉన్నారు? దేవుని చిత్తానుసరమైన ఆశను కలిగి ఉన్నారా లేదా, లేకపోతే వారి ఆశలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసినట్టయితే మొదటిగా 2వ రాజులు 5వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయం 26, 27 వచనాలు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసుదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. ఇక్కడ ఎలీషా ప్రవక్తని చూసినట్టయితే ఆయన యొక్క దగ్గర పరిచారకుడిగా ఎవరున్నారంటే గేహజీ అనేటటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఉన్నాడు కదా. మరి ఎలీషాకి ఈ యొక్క నయమాను ఈ యొక్క బంగారాన్ని వీటన్నిటిని కూడా బహుమతిగా ఇస్తానన్నప్పుడు ఎలీషా అయితే తీసుకోలేదు. ఎందుకని అంటే అతను అన్యుడు, అలాగే దేవుని ఎరగనివాడు కనుక ఈ యొక్క ఆస్తి మీద ఎలీషాకి ఎటువంటి మనసు లేదు. ఆయన దేవుని ప్రవక్త కనుక నాకు ఏదైనా అవసరమైతే దేవుడే నా అవసరత తీరుస్తాడు, ఇతని దగ్గర నేను ఎందుకు తీసుకోవడం అని పంపించి వేశాడు. కానీ గెహాజీ అయితే ఆ యొక్క వస్త్రాలను మరి బంగారాన్ని వాటన్నిటిని చూచినప్పుడు ఎంతో ఆశ కలిగి
మరి ఇక్కడ ఏం చూశాడు? నేత్రాశకు లోనైన వాడుగా ఉన్నాడు అనమాట. ఈ నేత్రాశకు లోనై ఆయన ఆశపడి ఆ రథం వెనక పరిగెత్తి వాటన్నిటినీ తెచ్చుకున్నాడు. కానీ ఆ విషయం ఎలీషాకు తెలిసింది. ఎలా తెలిసిందంటే, ఎలీషా దేవుని ప్రవక్త కాబట్టి దేవుడే ఎలీషాకి ఈ యొక్క విషయాన్ని చూపించినప్పుడు ఎలీషా ఏమని చెప్తున్నాడు? వీటన్నిటిని సంపాదించుకోవడానికి ఇది సమయమా? మరి నేను వద్దు అని వదిలిపెట్టిన వాటిని నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు నాకు తెలియకుండా అని అతనితో మాట్లాడినప్పుడు ఏమైంది? గెహాజీకి ఆ యొక్క కుష్ఠరోగం వచ్చింది కదా. ఆ నయమాన్ను విడిచిన కుష్టు గెహాజీకి వచ్చింది. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఇతను దేన్ని ఆశపడ్డాడు? వేటి గురించి? దేవుని చిత్తానుసారం కానటువంటి వాటి గురించి ఇతను ఆశపడ్డాడు. కనుక దేవునికి విరోధముగా ఈయన నేత్రాశను కలిగి ఉండి ఈ యొక్క పాపాన్ని చేసిన వల్ల ఆయన యొక్క ఆశ ఎలా మారింది? ఇప్పుడు దురాశగా మారింది అనమాట. ఆశపడ్డాడు కానీ ఏమైంది? చివరికి ఆయన నాశనానికే పడడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క కుష్ఠరోగం ఎంతవరకు ఉంటుందని చెప్పాడు? తరతరాలకు నీ పిల్లలకు కూడా ఈ యొక్క కుష్ఠవ్యాధి ఉంటుంది అని చెప్పాడు. కనుక దేవుడు మనల్ని శిక్షించినట్టయితే మరి ఎంత భయంకరమైన విషయమో ఆలోచించండి. మరి దేవుని యొక్క శిక్షకు మనం పాలు పొందకూడదు అని అంటే ఈ యొక్క దురాశ అనే పాపంలో మనం ప్రవేశించకుండా ఉండాలి. దురాశ అనేది ఎటువంటిది? దురాశ గర్భము ధరించి పాపమును కనును అని వ్రాయబడి ఉంది కదా. కాబట్టి ఈ యొక్క దురాశ అనేది చాలా చెడ్డ ఆశను మనం కలిగి ఉండకూడదని దేవుడు ఈ దినాన్న మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి రెండవదిగా మనం చూసుకుంటే యెహోషువ గ్రంథం, యెహోషువ 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జెరహూమును మనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. ఇక్కడ ఆకాను మనం చూస్తూ ఉన్నాం. ఆకాను గురించి మనకు అనేక పర్యాయాలు తెలిసిన విషయమే. కనుక ఆకాను ఇక్కడ ఏం చేశాడు? శపితమైన దానిలో కొద్దిగా తీసుకొని దాచుకున్నాడు. అది కొంచెమే అయినప్పటికీ అది శపితమైన దానిలోంచి దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ఇంతకుముందే యెహోషువ చెప్తాడు, ఈ శపితమైన దాంట్లో ఏది కూడా మీరు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆజ్ఞను వ్యతిరేకించి ఆయన కూడా ఇక్కడ నేత్రాశ కలిగి మరి ధనాశ కలిగి ఉండి వాటిల్ని తీసుకొని దాచుకున్నప్పుడు అది ఏమైంది? పాపమైంది. కాబట్టి ఈ యొక్క భక్తిహీనుల యొక్క ఆశ ఏమైపోతుంది? నిరర్ధకమైపోతుంది. ఎవరైతే భక్తిహీనులుగా ఉండి దేవుని మాట వినకుండా వాళ్ళు ఆశించారో వాళ్ళ ఆశ ఇక్కడ ఏమవుతుంది? నిరర్ధకమవుతుంది. చివరికి మనకు తెలుసు కదా, ఆకాన్ను పట్టబడడం, ఆకాన్ను ఆ యొక్క లోయలో రాళ్లతో కొట్టి చంపడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క పాపము, ఈ యొక్క దురాశ గర్భాన్ని ధరించి ఎప్పుడైతే పాపాన్ని కన్నదో ఆ పాపము పరిపక్వమై మరణం అనేది సంభవించింది. పాపం ఏమైంది? పరిపక్వమై మరణం అనేది సంభవించింది. ఇలాగే మనకి జీవితాల్లో చూసినట్టయితే దురాశ అనేది మరి గర్భం ధరించి పాపాన్ని ఎప్పుడైతే కంటదో ఆ పాపము పరిపక్వమై మరణం. ఆకాని జీవితంలో చూడండి, అతడు అనుకున్నాడా మరణం వస్తుందని? అనుకోలేదు. ఎందుకంటే ఏదో కొద్దిగా నేను దాచుకున్నాను అంతే కదా, ఇదేం పెద్ద తప్పు కాదు కదా, ఇది దేవుని దృష్టిలో ఏమీ పాపం కాదు అని అతనైతే అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో అది చాలా చెడుగా అనిపించింది. ఎందుకంటే మరి బలులు అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టం అని చెప్పాడు దేవుడు. దేవుని మాటను మనం వినాలని ఆయన కోరుకుంటున్నారు. కనుక ఆయన సెలవిచ్చిన మాటను ఎప్పుడైతే మీరాడో అదేమైంది? అతనికి మరి మరణకరమైన పాపమైంది. ఆ యొక్క దురాశ ఇక్కడ మరణకరమైన పాపమే అతని జీవితాన్నే నాశనం చేసిందిగా ఉంది. అలాగే మనం ఇశ్రాయేలీలను చూసినట్టు ఇశ్రాయేలీలు కూడా అరణ్యములో ఎన్నో వాళ్ళు ఆశించారు, ఎంతగానో ఆశించారు, ప్రభువుని శోధించారు. కానీ అవన్నీ దేవుడు వాళ్ళకి ఇచ్చారు. కానీ వాళ్ళని కూడా అక్కడ దేవుడు మరణానికి అప్పగించాడు. ఎప్పుడైతే ఈ యొక్క దురాశ అనేది మన జీవితాల్లో ప్రవేశిస్తుందో అది మన జీవితాల్లో మరణాన్ని కలిగించేదిగా ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే 2వ సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనపడెను. కాబట్టి ఇక్కడ యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు ఏం చేశాడు? మరి తన ఒక మేడ మీద తిరుగుతూ చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక నేత్రాశను
తన నేత్రాలను భ్రమింపచేసేటటువంటి యొక్క నేత్రాశను సాతాను కలిగించిందిగా ఉంది. ఎప్పుడైతే స్నానం చేస్తున్నటువంటి ఈ స్త్రీని దావీదు చూశాడో వెంటనే తన మనసును తను అణుచుకొనలేని వాడిగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఏమనుంది? ఎవరైతే తన మనస్సును మరి సరైన మార్గంలో పెట్టుకుని తన యొక్క ఆలోచనలు అదుపులో ఉంచుకుంటారో వాళ్ళే మరి దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కదా. కానీ ఇక్కడ దావీదైతే తన మనస్సును తాను అదుపులో ఉంచుకునలేక మరి పాపం చేసినప్పుడు అతనికి కూడా ఏం సంప్రాప్తమైనది, ఆ యొక్క బిడ్డ మరణించడం అనేది జరిగింది. దావీదు మరి ఎంతో ప్రార్థించాడు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపాన్ని జరిగించావు, మరి నీ చేసినటువంటి పాపము చాలా ఘోరమైనదిగా దేవుని దృష్టిలో ఉందన్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ బిడ్డను మాత్రం బ్రతికించుకోలేకపోయాడు. కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క నేత్రాశ మరి దేవుని దృష్టిలో సరైనదిగా లేనటువంటి ఈ ఆశను దేవుడు భంగం చేసేవాడుగా ఉన్నాడనమాట. కనుక దావీదు దేవునికి ఇష్టడైన మనుష్యుడే, దావీదు దేవుని హృదయానుసారుడే. కానీ ఒకానొక సందర్భంలో ఆయన కూడా మరి నేత్రాశకు లోనై ఈ యొక్క లోకంలో భ్రమింపచేసేటటువంటి ఆశలకు అతను లోనైన వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనం కూడా అనుదినము మరి ఏ యొక్క ఆశలకు మనం లోనైపోతున్నాం, ఈ యొక్క ఆశలు మనపై జయాన్ని పొందుతున్నాయి, ఏవి మనల్ని లొంగదీసుకుని కృంగదీస్తున్నాయని మనం ప్రతిదినము కూడా పరిశీలన చేసుకునే వారంగా ఉన్నాం. ఎందుకనంటే దైవ గ్రంథంలో అనేక విషయాలు ప్రభు మన కొరకు రాసి పెట్టి ఉంచారు కదా. ఆ యొక్క కాలంలో అయితే వారికి దివ్య గ్రంథం లేదు, కానీ ఈ దినాన్న నీ చేతిలో కలిగి ఉన్నటువంటి ఈ దివ్య గ్రంథాన్ని నీవు పఠిస్తున్నావా? దీనిలో అనేకమైన అద్భుతమైన విషయాలను మరి సామెతల గ్రంథంలోని అనేకమైనటువంటి మాటలు మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పది. ఈ యొక్క విషయాలన్నిటిని మన కొరకు ఆయన రాయించి ఉంచాడు. కనుక మనం దైవ గ్రంథాన్ని పరిశీలించి చదివినప్పుడు ఈ యొక్క పాపమునకు మన యొక్క హృదయంలో స్థానము ఉండదు. కనుక దివ్య గ్రంథాన్ని మనం ఎంతో పరిశీలించి చదువుకొని ప్రభా ఇటువంటి ఆశకు మేము లోనవ్వకుండా నువ్వెన్నో వాక్యాలు రాయించు. మనం సామెతల గ్రంథంలో చూస్తే ఆశని గురించి ఎన్నో విధాలుగా ప్రభువు చెప్పాడు. ఎటువంటి ఆశను కలిగి ఉండాలి, ఏ విధంగా ఉంటే మనం మరి ఈ లోకంలో మంచిగా జీవించగలం అనే విషయాన్ని వ్రాసి పెట్టించారు. కనుక మనం దివ్య గ్రంథాన్ని అనుదినము పఠించుచు ఆయన యొక్క మార్గాల్లో కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. అలాగే మరి ఈ యొక్క ముగ్గురు కూడా ఏం చేశారు, వాళ్ళ లోకానుసారంగా వారు ఆశించారు. దేవుని చిత్తంలో లేనటువంటి లోకానుసారమైన ఆశలను కలిగి ఉండి చివరికి వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళ జీవితాల్లో నాశనాన్ని పొందిన వారుగా ఉంటున్నారన్నమాట. అలాగే మరి దేవుని చిత్తానుసారంగా ఏదైతే ఆశిస్తే దాన్ని మనకి దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుతును, నీ ఆశ భంగము కానేరదు అని ఎవరి గురించి దేవుడు చెప్తా ఉన్నాడంటే నీతిమంతులైన మరి తన యొక్క బిడ్డలు తనను నమ్ముకున్న వారు ఏ విధంగా వాళ్ళ ఆశలు నెరవేర్తాయనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏ విషయాల గురించి మనం ఆశపడాలి, వేటిల గురించి మనం ఆశ కలిగి ఉండాలనే విషయాన్ని కూడా బైబిల్ దివ్య గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు కలిగిన ఆశ ఏంటో చూద్దాం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డు తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకమ్మి బేదలకు ఇవ్వచ్చునే అండ్రి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో అనెను. కనుక ఈ యొక్క స్త్రీ చేసిన ఈ యొక్క మంచి పని, ఆమె ఏం ఆశపడింది? ప్రభు యొక్క తలపై మరి పరిమళ ద్రవ్యాన్ని పోయాలి, ఆయన్ని పరిమళ ద్రవ్యంతో ఆయన దేహాన్ని సిద్ధపరచాలి, అభిషేకించాలని ఈమె కోరుకుంది. తన మనసులో మంచి ఆశను ఈమె కలిగి ఉంది. ఆ యొక్క మంచి ఆశను దేవుడు చూశాడు. కనుక ఆ యొక్క మంచి ఆశకు భంగం కలిగించాలని మరి శిష్యులు ప్రయత్నించినప్పటికీ ప్రభువు వాళ్ళని ఆపి ఆమె చేసేది చేయనివ్వండి అని మరి తెలిపినవాడుగా ఉంటాడు అనమాట. కనుక ఈ యొక్క స్త్రీ పోసినటువంటి ఈ యొక్క పరిమళ ద్రవ్యానికి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆరాధనకు సాదృశ్యంగా ఉంది.
ఆమె ఈ యొక్క కార్యాన్ని చేసి ఏం చేసింది, దేవుని ఆరాధించింది. తన యొక్క ఆ బుడ్డనంతటిని కూడా ఆయన తలపై పోసి ఆ పరిమళ ద్రవ్యంతో ఆరాధించినదిగా ఉంది. మనం కూడా మన జీవితాల్లో ఆయన్ని ఎంతవరకు మనం ఆరాధించగలుగుతున్నాం? ఆయనని ఈ దినాన ప్రతిదినము కూడా మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మరి ఆదివారాన్ని మాత్రమే కాక అనుదినము ఆయన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారే ఆయనకు ప్రీతిపాత్రమైన వారుగా ఉంటున్నారు. కనుక దేవుని ఆరాధించాలి అనే ఆశను నీవు కలిగి ఉన్నావా? ఈ దినాన్న దేవుని ఆరాధించాలనే ఆశ నీకున్నట్టయితే ఆయన నీ ఆశను ఎంత మాత్రము భంగపరచక దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు, నీ ఆశను తీర్చేవాడుగా ఉన్నాడు. అలాగే భక్తులు దావీద్ మహారాజు ఏమని చెప్తున్నాడు, ప్రభా నీ యొక్క మందిరావరణలో ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టేటి కంటే ఎక్కువగా నీ మీద నా ప్రాణము నీ కొరకు ఆశ పెట్టుకుని ఉందని ప్రభువుని గురించి దేవుని గురించి నా ఆశను ఈయన కలిగి ఉన్నాడు. కనుక ఈ యొక్క స్త్రీ వలె మనం కూడా దేవుని ఆరాధించాలి. దేవుని సన్నిధిని మనం కోరినట్టయితే ఆయన మన ఆశను తీర్చే దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులందు పట్టణంను తిరిగి కొట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. కనుక ఇక్కడ నెహెమ్యా అనే భక్తుడు ఏమని చెప్తున్నాడు, మరి నా పితరులు ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి దేవుని మందిరం మరి పడిపోయింది, దానిని మరి తిరిగి నేను నిర్మించాలనుకుంటున్నాను. పడిపోయినటువంటి ఆ యొక్క మందిరాన్ని, బలిపీఠాలని నేను కట్టి మరలా తిరిగి దేవుని యొక్క మరి ఆరాధన అక్కడ జరిగేటట్లు నేను చెయ్యాలి, ఆ యొక్క మందిరాన్ని నేను అనుకుంటున్నానని రాజుతో చెప్పినప్పుడు ఆయన ఆశ నిరాశ అయిందా? కానీ అది ఎంతో కష్టమైన పని అయినప్పటికీ మరి నెహెమ్యా పూనుకొని మరి అతని మీదకి వచ్చేవారు సన్బలట్టు, టోబియాలు లాంటి అనేక మంది మూర్ఖులు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఆయన ఈ యొక్క కార్యానికి ఎప్పుడైతే పూనుకున్నాడో దేవుడు ఆయన ఆశను నెరవేర్చాడు. ఆయన ఆశ నెరవేర్చి ఆయన మరలా తిరిగి ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని నిర్మించడానికి ఆ యొక్క ప్రాంతాలకు ఆయన తోడుకుని వచ్చి ఎంతో సహాయం చేసిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నెహెమ్యా గ్రంథం మనం చదివినట్టయితే ఆ యొక్క విషయం మనం గ్రహించగలం. కనుక ఆనాటి భక్తుడైన నెహెమ్యా వలె మన యొక్క జీవితంలో మరి మందిరాన్ని, దేవుని యొక్క మందిరాన్ని నిలపాలి, ఆయన యొక్క మందిరం మన మధ్యలో ఉండాలి అని మనం కోరినట్టయితే దేవుడు మనకి తప్పక సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక మనుషుని యొక్క హృదయాన్ని ఆయన పరిశీలన చేసే దేవుడుగా ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఆశనే ఆయన, నీలో ఉన్న మంచి ఆశను ఆయన తీర్చాలని చూస్తున్నాడు. నీ యొక్క హృదయం దేవుని నీళ్ళ ఏ విధంగా ఉంది, ఇది నాన్న సరిచేసుకుని దేవుని మందిరం కొరకు మరి ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖుల యొక్క మాటలను బట్టి మనం కాక మరి దేవా ఏది ఏమైనప్పటికీ నీ యొక్క మందిరంలో నీవు ఉన్నావు, నీ యొక్క దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. ఎక్కడైతే 2-3 నా నామాన చేరి నన్ను ఆరాధిస్తారో వారి మధ్యనే నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడు కదా. కనుక ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ మన మందిరం మానక దేవుని యొక్క ఆలయానికి రావాల్సిన వారంగా ఉన్నాం. ఇది నాన్న నెహెమ్యాని జ్ఞాపకం చేసుకుని నెహెమ్యా వలె మంచి ఆశను మనం కలిగి ఉండి మందిరం ఏడల మనం ఎంతో పాటుపడవలసిన వారంగా ఉంటున్నాం. అలాగే ఒక స్త్రీని కూడా చూసుకుందాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజు అయినా తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబట్టుకును, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారు. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఎలయనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకై మేము రాజుకు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. కాబట్టి ఎస్తేరు కూడా ఇక్కడ ఎటువంటి ఆశను కలిగి ఉంది. ఆమె తన మరి బాల్యంలో ఉన్నటువంటి విధంగా కాక తాను ఇప్పుడు రాణి అయింది. ఒక రాణి స్థానంలో ఉన్న స్త్రీ ఎంతవరకు ఏం ఆలోచిస్తుంది, ఎప్పుడు కూడా తను ఎంత సంపాదించుకోగలదు, లేకపోతే తన యొక్క మరి స్థితిగతులు మార్చుకోవాలి, తను ఎంతో అందంగా కనిపించాలి, ఈ యొక్క విషయాల్లో ఉంటుందే కానీ వేరే విషయాల గురించి ఆలోచించదు కదా. కానీ ఎస్తేరు రాణి అయినప్పటికీ ఏం ఆలోచిస్తుంది, తన యొక్క జనులను గురించి ఆలోచన కలిగినదిగా ఉంది. ఆ యొక్క జనులందరి ప్రాణాలను నేను రక్షించాలి అనే ఆశను ఆమె కలిగి ఎప్పుడైతే ప్రయత్నించిందో ఆ యొక్క మంచి ఆశను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నిశ్చయముగా ముందుగతి
రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని ఆయన సెలవిచ్చాడు కదా. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూసినట్టయితే నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అన్న వాగ్దానం ప్రకారం ఎస్తేరు యొక్క ఆశను దేవుడు తీర్చాడు. ఎప్పుడైతే ఎస్తేరు ప్రయత్నించిందో ఆమె ప్రయత్నాలన్నీ కూడా సఫలపరిచి మరి చివరికి ఎస్తేరుకే మరి జయాన్ని అనుగ్రహించి తన యొక్క యోధాజాతి యొక్క ప్రాణాలను దేవుడు కాపాడినవాడుగా ఉంటున్నాడు. ఈ దినాన్న మరి నీ యొక్క మంచి స్థానంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క జనులను నువ్వు మర్చిపోతున్నావా? నీ స్థితి బాగుంది కదా అనుకుని మరి ఇతరులని వదిలివేసినట్టయితే నీ యొక్క మరి బంధువులను గురించి నువ్వు ఆలోచన కలిగి ఉండు. నేనైతే నిజమైన దేవుని తెలుసుకున్నాను, నేనైతే గొప్ప దేవుని తెలుసుకున్నాను, ఆయన నన్ను పరలోకానికి చేరుస్తాడని మనం అనుకుంటున్నాం. కానీ మరి మనతో పాటు ఉన్నటువంటి మన బంధువుల సంగతి ఏంటి? వాళ్ళ గురించి కూడా మనం విజ్ఞాపన ప్రార్థన చేసి, ప్రభువా వీరిని కూడా రక్షించు, నన్నైతే నీ యొక్క రాజ్య వారసులుగా చేసుకున్నావు, మరి నా యొక్క జనాంగాన్ని కూడా నువ్వు రక్షించు అని మనం ఎస్తేరు వల్లే ప్రార్థించవలసిన వారంగా ఉంటుంది. కనుక ఇటువంటి ఆశను నశించుచున్న ఆత్మల ఎడలా ఉన్నటువంటి భారాన్ని కలిగి ఉండి మనం దేవుని దగ్గరికి చేరి ఆశతో ఆయన ముఖాన్ని మనం తేర్చూచినప్పుడు ఏమవుతుంది? మనకి మరి గొప్ప జయం అనేది కలుగుతుంది. ప్రభు మరి సర్వశక్తి సంపన్నుడు, ఆయన చేయలేని కార్యం అంటే ఈ లోకంలో ఏమైనా ఉందా? ఆయన ఏది కూడా చేయలేని దేవుడు కాదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఆ మాట ప్రకారం సమస్తం జరుగుతుంది. కానీ ఎవరు మరి ప్రార్థిస్తున్నారో వాళ్ళ ప్రార్థనను బట్టే దేవుడు సహాయం చేసేవాడు ఉన్నాడు. మరి ఆయన దినమంతా కూడా అనేకుల వైపు చూసి మరి బిడ్డలు నా కొరకు ప్రార్థిస్తున్నారా, వీళ్ళు ప్రార్థిస్తే వీళ్ళు ప్రార్థన ప్రకారం నెరవేరుద్దామని ఆయన చూసినప్పుడు అసలు మనం ప్రార్థనే చేయకపోతే మరి ఆయన ఏం వింటాడు మన ప్రార్థనలు? కనుక ప్రార్థన ఆసక్తి కలిగి ఉండి అనేకుల కొరకు మనం ఈ దినాన్న ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఇటువంటి ఆశను నీవు కలిగి ఉన్నావా? మరి ఈ యొక్క గొప్ప ఆశను కలిగి ఉండాలని దేవుడి దినాన్న మనల్ని కోరుకుంటా ఉన్నారు. కనుక మనం ఏ ఆశని కలిగి ఉండాలి? ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడే వారంగా, అనేకులను రక్షించే వారంగా మనము ఆశ కలిగి ఉండాలని ప్రభువు ఈ దినాన్ని మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి మంచి ఆశలను కలిగి ఉండి మనం దేవుని కొరకు పాటుపడవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఎటువంటి ఆశను దేవుడు నెరవేర్చుడనంటే సోమరి, ఎవరైతే సోమరిపోతులుగా ఉంటారో వాళ్ళ గురించి సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఏం రాయబడింది? సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకి ఏమీ దొరకదు. కాబట్టి సోమర్తనాన్ని దేవుడు అసహించుకునేవాడుగా ఉన్నాడు. సమయం ఉండగానే మనం ఎంతో ప్రయాసపడి సోమర్తనాన్ని విడిచిపెట్టి మరి దేవుని కొరకు ప్రార్థించి ప్రార్థనా యోధులముగా మన జీవితంలో కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. అలాగే మనం ఎలాగా పని చేయాలి, పని ఎడల మనం ఆసక్తి కలిగి ఉండాలని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. 1వ దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. అలాగనే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుతుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొంచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందు మీ చేతులతో పనిచేయటయందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. ఏమైనా హెచ్చరిక చేస్తున్నారంటే మీ చేతులతో పని కలిగి ఉండవలెనని. కాబట్టి ఈ యొక్క దినాన్న మనం సోమరిపోతులుగా మరి ఉండకుండా మన చేతులతో మనం కష్టపడి పని చేసుకోవాలని కూడా దేవుడు సెలవిస్తున్నారు. కనుక మరి దేవుడు 5 తలాంతులను కొందరికి అనుగ్రహించాడు, 2 తలాంతులను కొందరికి ఇచ్చాడు, 1 తలాంతును ఒకరికి ఇచ్చాడు. కారణం ఏంటి అంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి దేవుడు తలాంతులు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నీ యొక్క సామర్థ్యం ఏంటో, నీ యొక్క పని విధానం ఏంటో దేవుడు ఎరిగినవాడుగా ఉన్నాడు. కనుక నీకు ఏ పనులు అప్పగించాడు. ఒకవేళ ఈ లోకంలో మరి మనం జీవించడం కొరకు ఏవైనా పనులు చేసుకుంటూ కూడా దేవుణ్ణి మనం సేవించవచ్చు. అది దేవుని దృష్టిలో తప్పేమీ కాదు. కాబట్టి ఈ యొక్క దినాల్లో మరి పౌలు గారు చూడండి, డేరాలు కుట్టుకుంటూ ఆయన ఎంతో పని కలిగి ఉండి దేవుని సేవించాడు. అలాగే మన యొక్క పనులను మనం చేసుకుంటూ కూడా ఆయన యొక్క సేవను మనం చేయవలసిన వారంగా ఉన్నాం. కనుక ఆయన ఇచ్చిన తలాంతులను అభివృద్ధి పరచుచు మన చేతులతో మనం కష్టించి పని చేసుకుంటూ ఆ యొక్క పనిని గురించిన ఆశను కూడా మనం కలిగి ఉండాలని ఈ యొక్క పత్రికలో హెచ్చరిక చేయడం జరిగింది. కాబట్టి మనం వేటి గురించి ఆశ కలిగి ఉండాలి?
మనం దేవుని ఆరాధించుట యందు ఆశ కలిగి ఉండాలి. దేవుని మందిరం ఎడల ఆశ కలిగి ఉండాలి. అలాగే మన యొక్క నశించుచున్న ఆత్మల కొరకు, మన యొక్క బంధువులు ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళ యొక్క ఆత్మల రక్షణార్థమే మనం ఆశను కలిగి ఉండాలి. అలాగే ఆయన రాకడ కొరకు కూడా మనము ఆశను కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తున్నారు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో, యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా దినము రావాలినని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా. మరి ఇటువంటి ఆశను మనం కలిగి ఉన్నామా? యెహోవా దినము కొరకు ఎదురు చూస్తున్నామా? ఒకవేళ మనం యెహోవా దినం కొరకు ఎదురు చూస్తామంటే, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తుంటే మనల్ని మనమే అనేక పర్యాలు సరి చేసుకునే వారంగా ఉంటాం. మరి ఆ యొక్క విషయాన్ని విస్మరించి ఈ లోకంలో మరి ఈ లోక ఆశల్లో మనం కొనసాగిపోతా ఉంటే ఆయన యొక్క దినాన్ని, రాకడ సమయాన్ని మనం మరిచేవారంగా ఉంటాం. కాబట్టి అనుదినము కూడా ప్రభువు ఈరోజు వస్తాడేమో, ఈ దినాన్న వస్తాడేమో అని మనం ఆశ పెట్టుకుని ఎదురు చూడవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభు రాకడ గురించి మరి రాయబడిన మరో వాక్యం 2 పేతురు 3వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు, 11, 12 వచనాలను చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోనవు గనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు, పంచభూతముల మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కనుక ఈ యొక్క దేవుని యొక్క రాకడ కొరకు మనం ఆశతో కనిపెట్టుచు ఉండాలని ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని రాకడ కొరకు కూడా మనం ఆశ కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క లోకాశలను విడిచిపెట్టి మరి నశించిపోయేటటువంటి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ప్రాకులాడినట్టయితే అది మనకి ఏమవుతుంది? దురాశ, పాపము, అలాగే పాపం నుంచి మరణం అనేది మనకు సంప్రాప్తం అవుతుంది. కనుక ఈ దురాశలను కలిగించే నేత్రాశ, శరీరపు ఈ యొక్క ఆశలను విడిచిపెట్టి దేవుని కొరకైనటువంటి మంచి ఆశలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ ఆశను దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నారు. దేవుడి వాక్య భాగములను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ దినాన నీవు అనుగ్రహించిన వాక్య భాగములన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన నీ యొక్క దివ్య గ్రంథంలో వ్రాయబడిన విధముగా ప్రభా, నాయన నీ యందు నాయన నీతిమంతులముగా మేము మంచి ఆశను కలిగి ఉండి ప్రభా మా ఆశలు నెరవేర్చుకున్నట్లు కృప చూపించండి తండ్రి. నీవు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు ప్రభా. ఎప్పుడైతే ప్రభా నీ యొక్క రాజ్యము కొరకు నీ యొక్క నీతిని, నీ యొక్క రాజ్యాన్ని మేము వెతుకుతామో అప్పుడు సమస్తాన్ని ఇస్తానన్నావు ప్రభా. నాయన ప్రభా నీతిమంతులు యొక్క ఆశించినది వాడికి దొరుకునని సెలవిచ్చావు ప్రభా. మేము నీతిమంతులముగా ఉండి ప్రభా ఆయన ఆశించినట్లు ప్రభా మీ నుండి పొందగలిగే కృపాభాగ్యాన్ని ప్రసాదించమని, నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలముగా, నీ యొక్క యెహోవా దినము కొరకు ఆశించేటటువంటి బిడ్డలముగా ఉండే కృపాభాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభా వినిచున్నారో వాళ్ళందరూ నాయన నీ యొక్క మాటలు గైకొన్నట్లు ప్రభా, నీ యొక్క మాట ప్రకారం జీవించినట్లు కృప చూపించమని ప్రభా, ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చి వారి హృదయ వాంఛలను తీర్చి ప్రభా వారి ఆశలు నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామాన బ్రతిమాలడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా, ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా, సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశమునపై నుండా, సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశమునపై నుండా, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. అట్టి కృపాభాగ్యాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
మనకు దయచేయనుగాక. నీ ఆశను దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.